హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ. ఈ రోజు ఫిబ్రవరి 7వ తారీఖు అండి, 2026. మన దగ్గరికి అయితే వచ్చింది హోండా అమేజ్ అండి, డీజిల్ వెర్షన్. కార్ అయితే చాలా బాగుంది, మామూలుగా లేదు. డీజిల్ వెర్షన్ ఓన్లీ 70,000 రీడింగ్ తిరిగింది. 2016 రిజిస్ట్రేషన్ అండి. కార్ అయితే ఒరిజినాలిటీగా ఉంది, ఒరిజినల్ పెయింట్ అది ఏంచింది కాదు. చిన్న చిన్న టచింగ్లు అయినాయి అంతే, బంపర్ల సైడ్ టచింగ్లు అయినాయి. ఒరిజినల్ పెయింటే మొత్తం అంతా, ఏ పార్ట్ మారలేదు. అంత క్వాలిటీ వెహికల్, సింగిల్ ఓనర్ వాడిన కారే, ఎంప్లాయ్ వాడిన కారే. డీజిల్ వెర్షన్ అండి. పర్ లీటర్ వచ్చి మీకు 20 దాటి వస్తుంది, 25 దాకా వస్తుంది లీటర్ మైలేజ్. అమేజ్ చాలా బాగా వస్తుంది, 20, 22, 25 అలా వస్తుంది మైలేజ్, బాగా వస్తుంది. కార్ చాలా బాగుంటుంది. చూద్దామంటే రైట్ రౌండ్ చూపిస్తాను. కార్ అయితే ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు. అలాగే ఈ కార్ చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అప్డేట్ మీకు వస్తుంది. అలా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, వీడియో అప్డేట్ వస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, చూద్దామండి. కార్ అంతా చాలా బాగుంది, మామూలుగా లేదు కారు. ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు. మెరిన్ రెడ్ కలర్ అండి. కార్ అయితే అన్ని ఒరిజినలే. గ్లాసులు కూడా ఒరిజినలే. మీకు గ్లాసులు కూడా అన్ని ఒరిజినాలిటీగా ఉన్నాయి, ఏ పార్ట్ మారలేదు. క్వాలిటీ వెహికల్, డీజిల్ వెర్షన్ అండి. హోండా అమేజ్ డీజిల్ వెర్షన్, 2016 రిజిస్ట్రేషన్. నెంబర్ కూడా బాగుందండి, 2384 కార్ నెంబర్ వచ్చి చాలా బాగుంది. చూసారు కదండి, ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు. ఫుల్గా పెట్టుబడి కూడా పెట్టేసి ఉంది, అంటే అలా పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు మీరు. కార్ అయితే ఏమీ పెట్టుబడి లేదు, చాలా బాగుందండి. డీజిల్ వెర్షన్ లో ఇంత లో రీడింగ్ మీకు ఎక్కడో కానీ దొరకవు. 70,000 ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. అలాగే ఫ్రెండ్స్, రైట్ రౌండ్ చూసారు కదా, ఇప్పుడు టైర్స్ కూడా చూపిస్తాను, చూద్దాం. టైర్స్ కూడా బాగున్నాయి. చూసారు కదండి, టైర్స్ కూడా చూడండి, 4 టైర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, టోటల్ ఏట్ వచ్చింది 2384 కార్ నెంబర్ అయితే. అలాగే ఇలాగే మంచి మంచి కార్లు ఉంటాయి మన దగ్గర. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి కార్లు మన దగ్గర అయితే ఉంటాయి. పెట్టిన ప్రతి కారు కూడా వీడియో అప్డేట్ వస్తుంది మీకు. మీరు ఎంత లాంగ్ నుంచైనా రావచ్చు, తిరుపతి, విజయవాడ, కడప, వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు. రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా అయిపోద్ది. మన ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను కారు. మన ఇంటి దగ్గర ఆర్టీఓ ఏజెంట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు. చూసారు కదండి, 4 టైర్లు కూడా బాగున్నాయి. అలాగే ఫ్రంట్ 2 చెకప్ జాకర్స్ కూడా కొత్త వేయించారు కార్కి. సస్పెన్షన్ సైడ్ కానీ రెస్ట్ కానీ ఏమీ లేదు. కార్ అయితే క్వాలిటీ వెహికల్ అండి, ఒరిజినల్ పెయింట్ ఇది. మీరు ఏమీ డౌట్ పడక్కర్లేదు, ఒరిజినల్ పెయింట్. మీరు వీడియోలో చూసినట్టే ఉంటది కార్, ఇక్కడికి వచ్చి చూసిన. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, రైట్ రౌండ్ చూసారు, టైర్స్ చూసారు. ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు. అలాగే ఇంటీరియర్కి వెళ్ళే ముందు మన దగ్గరికి మంచి మంచి కార్స్ వస్తున్నాయండి. రెనాల్ట్ కిడ్ 2021 రిజిస్ట్రేషన్ వస్తుంది. అలాగే హోండా గ్రాండ్ i10 కూడా వస్తుంది, చాలా బాగుందండి. కార్లు అయితే మంచి కార్లు ఉన్నాయి. ఓకే, ఇంటీరియర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు, చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూద్దాం అండి, చాలా బాగుంది. అలాగే ఇంటీరియర్ వచ్చి బీజన్ బ్లాక్ కాంబినేషన్, ఆడియో ప్లేయర్ వచ్చి మీకు పెన్ డ్రైవ్, ఆక్స్ కేబుల్, మీకు అన్ని ఉంటాయండి, అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు. పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, ఆక్స్ కేబుల్ ఉంటుంది, అన్ని ఉంటుంది. సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటది. అలాగే సీట్ కవర్స్ కూడా బాగున్నాయి. కార్ అంతా టోటల్ గా చాలా బాగుందండి మీకు. మీకు బ్యాక్ సైడ్ సీట్లు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ సీట్లు. బ్యాక్ సైడ్ అయితే ఆమ్రెస్ట్ అంతా ప్లేస్ఫుల్ గా చాలా బాగుంటది. కార్ అయితే మామూలుగా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, బ్యాక్ సైడ్ సీట్లు కూడా చూడండి, చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. ఇంకొన్ని 4 పవర్ విండోస్ వస్తాయి. సైడ్ మిర్రర్స్ కూడా ఆటోమేటిక్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే సీట్ కూడా పైకి కిందకి అడ్జస్టబుల్ ఉంటది, ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అన్ని ఉంటాయి హోండా అమేజ్ కి. అలాగే మీకు అడ్జస్టబుల్ స్టీరింగ్ కూడా ఉంటదండి, అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో మోడ్ కూడా ఇక్కడ ఉంటది, స్టీరింగ్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకి 70,000 ఒరిజినల్ రీడింగ్ అండి అది. మీకు డీజిల్ వెర్షన్ కార్ ఇది. డీజిల్ వెర్షన్ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ కారు 25 దాకా వస్తుంది. ఈ కారు ఎవరు తీసుకుంటారో బెస్ట్ కారు. ఇంజిన్ కూడా సీల్ ఇంజిన్ లా ఉంది, తిప్పడి అయితే ఏమీ లేదు, అలా పట్టుకెళ్ళి తిప్పొచ్చు, చాలా బాగుంది. అలాగే ఇప్పుడు ఇంజిన్ సైడ్ కూడా మీకు చూపిస్తాను, చూద్దాం ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇంజిన్ సైడ్ కూడా మీకు చూపిస్తానండి. అలాగే రిమోట్ లాకింగ్ కూడా ఉంది. ఈ లాక్ లోనే రిమోట్ ఉంటది. అలాగే స్పేర్ కీ కూడా ఉంది. ఇంజిన్ కూడా చూద్దాం. ఇది డీజిల్ వెర్షన్ వచ్చి ఇంజిన్ మీకు 1500 సీసీ ఇంజిన్ వస్తుందండి. డీజిల్ వెర్షన్ ఇంజిన్ అయితే చాలా బాగుంది. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీయే, కండిషన్ గా ఉంది. మీకు అంతా బాగుందండి. కార్ అంతా టోటల్ గా చాలా బాగుంది. మామూలుగా లేదు. అలా పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు అనమాట. మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు. అలాగే మీకు గూడ్స్ ప్లేస్ కూడా చూపిస్తాను. గూడ్స్ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు. అమేజ్ కి గూడ్స్ ప్లేస్ చాలా బాగుంటది, ఎక్కువ ఉంటది. అలాగే మనం లాంగ్ ఎక్కడికైనా వెళ్తే లగేజ్ ఫుల్ గా పెట్టుకుని వెళ్ళొచ్చు. చాలా బాగుంటది. అమేజ్ అయితే చూడక్కర్లేదు. డీజిల్ వెర్షన్ కార్లు అయితే దొరకట్లేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. అలాగే డిక్కీలో స్టెపిన్ టైర్ కూడా బాగుంది. కిట్ అంతా ఒరిజినాలిటీగా ఉంది. ఎక్కడ రెస్ట్ కూడా లేదు. మీకు మన దగ్గర కార్లన్నీ కూడా ఇలాగ క్వాలిటీగా ఉంటాయండి. ఏం డౌట్ పడక్కర్లేదు. మీరు ఎంత లాంగ్ నుంచైనా రావచ్చు. ఒకవేళ మీకు కార్ నచ్చితే అడ్వాన్స్ చేస్తే ఉంచేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. హోండా అమేజ్ డీజిల్ వెర్షన్ 1.5 ఇంజిన్ 1500 సీసీ వస్తుంది. 2016 రిజిస్ట్రేషన్. అలాగే రీడింగ్ వచ్చి ఓన్లీ 70,000 తిరిగింది. అలాగే ఈ కార్ ప్రైస్ వచ్చి కేవలం 4,45,000 చెప్తున్నాను. కొంచెం బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చి 8008376665. అలాగే మన అడ్రస్ వచ్చి ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గర అండి. మీరు ఏపీలో ఎక్కడి నుంచైనా రావచ్చు. అలాగే మీరు ఒకవేళ ట్రైన్కి వచ్చేలా ఉంటే సామలకోట రైల్వే స్టేషన్లో దిగితే మన ఇంటికి 6 కిలోమీటర్స్ అండి. ట్రావెలింగ్ ఈజీగానే ఉంటుంది. బస్సులో, ఆటోలు అంతా ఈజీగానే బయట స్టేషన్ బయటకు వచ్చి బస్సు అయినా ఎక్కచ్చు, ఆటో అయినా ఎక్కచ్చు. అలాగే ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేచ్చు మన ఇంటికి. లేదంటే మీరు బస్కి వచ్చేలా ఉంటే కాకినాడలో దిగాలి. బస్కి వచ్చేలా ఉంటే కాకినాడలో దిగి బస్సు ఎక్కితే ఈజీగా వచ్చేచ్చు. 4 కిలోమీటర్లే. అలాగే ట్రాన్స్ఫర్ కూడా మన దగ్గర ఇక్కడే అయిపోద్ది. మన ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోద్ది. మీకు ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీగా చేసిస్తాను, రిజిస్ట్రేషన్ కూడా. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.